మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చందంపేట మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే వర్క్లు ఉన్నాయో అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రామ పంచాయతీకి కాకుండా అక్కడున్న ఒక ప్రైవేట్ ఏజెన్సీకి దాదాపు ఒక 40 నుంచి 50 లక్షలు అక్రమ మార్గంలో అధికారులు ట్రాన్స్ఫర్ చేసిరు. అంటే దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనే ఆరోపణలతోటి దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు అక్కడున్న మాజీ జెడ్పీటీసీ కంప్లైంట్ చేశారు. అయితే దీనిపైన అసలు ఏం జరిగింది, అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి మనతో పాటు పిడి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట క్లస్టర్లో అసలు ఏం జరిగింది, అక్కడ ఎందుకు 50 నుంచి 60 లక్షల వరకు ఫ్రాడ్ జరిగింది, దీనిపైన అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేరనే ఆరోపణలు చేస్తున్నారు. నిజమేనా ఇదంతా? మరి మీరు అన్నట్లు ఏంటంటే మనకి చందంపేట మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 32 లక్షలు అనేది 32 లక్షల రూపాయలు ఒక ప్రైవేట్ వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఒక అభియోగం అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ముఖ్యంగా దేని మీద చేశారంటే గ్రామ పంచాయతీ చెల్లించవలసినటువంటి బృహత్ పల్లె ప్రగతి వనాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ డబ్బులు గ్రామ పంచాయతీ చెల్లించకుండా ఒక ప్రైవేట్ వ్యక్తికి చెల్లించారనేది అభియోగం. దాని మీద డీటెయిల్ ఎంక్వైరీకి పోతున్నాము. సంబంధిత నిజంగా అది నిజమే అయితే దాని మీద సంబంధిత వ్యక్తులకు మీద చర్యలు తీసుకోవడమే కాకుండా అధికారుల మీద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా సంబంధిత వ్యక్తుల నుంచి కూడా ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఆర్డర్స్ జారీ చేస్తాం. అంటే సార్ ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, రాజకీయ నాయకుల పలుకుబడితో ఇదంతా జరుగుతుంది, మీరు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజమేనా ఇదంతా? ఇది కరెక్ట్ కాదు. అసలు ఆ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది మనకి ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే కంప్లైంట్ అయితే వచ్చింది ఇది, బట్ ఎవరు చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేను చెప్పలేను. కానీ అధికారుల ప్రమేయం లేకుండా ఇటువంటి జరగదు. అధికారుల ప్రమేయాన్ని బట్టి ఏ అధికారులు అయితే ప్రమేయం ఉందో అధికారుల మీద నిజంగా ఇది ఆరోపణలు నిజమైతే వారి మీద చర్యలు ఉంటాయి. సార్ ఇప్పటివరకు ఏమైనా వీరిపైన కమిటీ కానీ లేదంటే ఎంక్వైరీకి పంపడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? ఇంకా నెక్స్ట్ ఏమైనా ఫర్దర్ చర్యలు ఏం తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఒకటేమో మనకు వచ్చిన కంప్లైంట్స్ మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తున్నాము. అదే రెండోది ఏంటంటే సోషల్ ఆడిట్ వచ్చింది కాబట్టి ప్రతి వర్క్ వారిగా సోషల్ ఆడిట్లో వెరిఫై చేసి దానికి సంబంధించిన అంచనాలు కూడా వెరిఫై చేసి దాన్ని గ్రామ సభలో కూడా చర్చ చేస్తారు. చర్చ చేసిన తర్వాత దీని మీద మనకి చర్యల కోసము వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరంలో మండల స్థాయిలో అందరూ ప్రజాప్రతినిధులు అదేవిధంగా సంబంధిత పత్రికా విలేకరులు అందరి సమక్షంలో అధికారుల సమక్షంలో దాన్ని సమగ్రంగా విచారణ చేసి విచారణ నిజమైతే దాని మీద చర్యలు ఇమ్మీడియట్గా ఉంటాయి. ఇప్పటికే గతంలో అనేక సార్లు కూడా చందంపేటలో ఇలాంటి ఘటనలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన దానిపైన ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే మళ్ళీ కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతున్నాయి. అసలు దీనిపై ఏమంటారు మీరు? ఈ చర్యలు ఇప్పుడు సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రికార్డ్ చేసిన అధికారులు కానీ అదేవిధంగా దానికి పేమెంట్ చేసిన అధికారుల మీదనే చర్యలు ఉంటాయి. చెక్ మేర్మెంట్ చేసిన వాటి మీద చర్యలు ఉంటాయి. రైట్. అంటే నిజానికి చందంపేటలో కొంత రాజకీయ పలుకుబడి కావచ్చు, ఒక ప్రైవేటు వ్యక్తికి ఉన్న ఏజెన్సీకి దాదాపు పెద్ద ఎత్తున నిధులు మళ్లించారని అక్కడ ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనిపైన అధికారులు కూడా శాఖపరమైన చర్యలతో పాటు సోషల్ ఆడిట్ అక్కడ చేపట్టి ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. దానిపైన నిజ నిర్ధారణ ఏంటి అనేది తెలిసిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చందంపేట మండలంలో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఒక 4 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు అదేవిధంగా బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ సంబంధించినటువంటి డబ్బులు గ్రామ పంచాయతీ కాకుండా ప్రైవేట్ వ్యక్తులకి పేమెంట్ చేశారనేది ఒకటి అభియోగం రావడం జరిగింది. దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది రెండవది ఏంటంటే అదేవిధంగా ఇదే టైంలో సోషల్ ఆడిట్ కూడా రావడం జరిగింది ఆ మండలానికి. ఆ సోషల్ ఆడిట్లో కూడా దీన్ని డీటెయిల్గా ప్రతి వర్క్ వారిగా వెరిఫై చేసి ఆ పేమెంట్ కూడా ఎవరికి జరిగింది అనేది నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ చేసిన దాన్ని బట్టి దాని మీద తదుపరి చర్యలు సంబంధిత వ్యక్తుల మీద తదుపరి చర్యలు అదేవిధంగా నిజంగా మిస్యూజ్ అయితే వాటికి సంబంధించినటువంటి డబ్బులు కూడా రికవరీ చేస్తాం సంబంధిత వ్యక్తుల నుంచి.